నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం రెవెన్యూ మండలంలోని పనిభారం అధికంగా ఉండడం వలన అర్బన్ మండలంగా, రూరల్ మండలంగా 2 మండలాలుగా విభజించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు ఎమ్మెల్యే గుణశంకర్ మంగళవారం వినతి పత్రం అందించారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారని శంకర్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గ సమస్యలను మంత్రి సత్యప్రసాద్కు మంగళవారం ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మొదలపాడును రెవెన్యూ విలేజ్గా మారుస్తూ మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి కోరగా దానికి కూడా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. వీటితో పాటు ఎల్పిఎం నెంబర్లతో సబ్ డివిజన్ చేయడానికి రైతుల నుంచి 550 రూపాయలు వసూలు చేస్తున్నారని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ ఎల్పిఎం నెంబర్లకు కోసం రైతులెవరూ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పూర్తి ఉచితంగా రైతులకు ఎల్పిఎం నెంబర్లకు ఇస్తున్నామని చెప్పారని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అన్ని అంశాలపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం పట్ల ఎమ్మెల్యే శంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలతో కలిసి విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ జి జయలక్ష్మి, అదనపు చీఫ్ కమిషనర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ వి శాసగిరిరావు పాల్గొన్నారు. ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ లో భాగస్వామ్యమైన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు బెంతాళం అశోక్, కోన రవికుమార్, గొండి శంకర్, ఎన్ ఈశ్వరరావు, అతిథి గజపతి, లోకం మాధవి, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్టీఓలు పాల్గొన్నారు. పోలీసు ఉద్యోగుల్లో మధ్య ఐకమత్యానికి క్రీడలే ప్రతీకగా నిలుస్తాయని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ శెట్టి పేర్కొన్నారు. వెచ్చెర్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వార్షిక జిల్లా పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ 2024 ప్రారంభ వేడుకల్లో గోపీనాథ్ శెట్టి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ వార్షిక క్రీడా పోటీలను డిసెంబర్ 15 నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించనుండగా జిల్లా పోలీస్ శాఖకు చెందిన శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లు, ఆర్మడ్ రిజర్వ్, హోంగార్డ్ విభాగానికి చెందిన 5 జట్లు వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పోటీపడి తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నాయి. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులు శారీరకంగా దృఢత్వాన్ని కలిగి మంచి ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలబడాలన్నారు. ఉద్యోగరీత్యా పోలీసులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కారణంగా శిక్షణలో ఉన్న శారీరక సామర్థ్యాన్ని కొనసాగించడం కష్టంగా మారుతుందన్నారు. కానీ శారీరక సామర్థ్యంతో పాటు మానసిక ఉల్లాసం చాలా అవసరమని, వాటిని మెరుగుపరచుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి అన్నారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిభ ఉన్న ప్రతి పోలీస్ అధికారులు, సిబ్బంది వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆకాంక్షించారు. ముందుగా డీఐజీ గోపీనాథ్ శెట్టి గాలిలోకి శాంతికి చిహ్నంగా పావురాలను, బెలూన్లను ఎగురవేసి ప్రారంభించారు. ఈ క్రీడా పోటీ వేడుకల్లో అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, ఎల్ శేషాద్రి, డి ప్రసాదరావు, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సినీ నటుడు శంపూర్ణేష్ బాబు కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలను అందజేశారు. వారికి ఆలయ సీనియర్ అసిస్టెంట్ ఏ శోభనాథాచార్యులు స్వామివారి ప్రసాదాలను, స్వామివారి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వై భద్రాజీ తదితరులు ఉన్నారు. శాఖపరమైన పరీక్షలు నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి వారి ఛాంబర్లో ఈ నెల 18 నుండి 23 వరకు 6 రోజుల పాటు శాఖపరమైన పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకు 6 రోజులు జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలను ఏపీఎస్సీ ఏర్పాటు చేయడమైందన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, కోర్ టెక్నాలజీ నర్సనపేట కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యుత్తుకు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆయన సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం పెన్షన్ ఎంతో జీవనాధారమని, పెన్షన్ సౌకర్యం లేకపోతే జీవితం అగమ్య గోచరంగా మిగులుతుందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెన్షనర్స్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో జాతీయ పెన్షన్ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు.
జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ పింఛన్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామాజికవేత్త, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం బాధ్యులు గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ, మన దేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 15న పెన్షనర్ డేగా జరుపుకునే ఆనవాయితీ ఎప్పటి నుండో వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సుగంధం సంజీవరావు, గుడ్ల జగ్గారావు, సామమూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలు పూర్తి స్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లో పలు ముఖ్యమైన రికార్డులు నిర్వహణ, గ్రేవ్ కేసులు, ఎన్డీపీఎస్, సైబర్ క్రైమ్, మహిళలు, చిన్నారులపై జరిగిన దాడులు, హత్యా నేరాలు తదితర ముఖ్యమైన ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి నాయకుల దర్యాప్తు పట్ల పూర్తి స్థాయిలో డీఐజీ ఆరా తీశారు. మహిళా పోలీసులతో డీఐజీ ముఖాముఖిగా ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళా పోలీసుల పరిధిలోని ఉన్న గ్రామ, వార్డు స్థాయిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సమాచారాన్ని సంబంధిత పోలీసులకు తెలపాలని డీఐజీ సూచించారు. ఈ వార్షిక తనిఖీలో శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, పైడిపి నాయుడు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు ఉన్నారు. సొండికుల సామాజిక వర్గానికి ఓబీసీగా గుర్తించడమే లక్ష్యంగా ముందుకు పోదామని నవ్యాంధ్ర సొండికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు నిమ్మలపూరి కోటేశ్వర చౌదరి పిలుపునిచ్చారు. ఏ నలుగురు కలిసినా, పిక్నిక్ అయినా, ఆత్మీయ సమ్మేళనమైనా ఇదే అంశంపై చర్చ సాగిద్దామన్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పిక్నిక్ విజయవంతంగా నిర్వహించి అనేక అంశాలపై చర్చించడం జరిగిందని కోటేశ్వరరావు అభినందించారు. విశాఖ సొండికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న విశాఖపట్నంలో నిర్వహించిన పిక్నిక్ ను అందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.